డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలన సౌలభ్యం కోసమే కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన భోరజ్ సాత్నాల మండలాల్లోని ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం ఆయన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనింగ్ కలెక్టర్ అబ్నాగ్నాన్ మాలోవత్, ఆర్డీఓ వినోద్ కుమార్, జడ్పీసీఈఓ జితేందర్ రెడ్డిలతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సేవలను అందించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచన చేశారు. ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు అవసరమైన మరిన్ని సేవలను అందించేందుకు అవసరమైన కార్యాలయాలు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 2 కొత్త మండల్ సంబంధించిన మండల్ ఆఫీసెస్ ప్రారంభించడం జరిగింది. ఒకటి బోరాజ్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, తర్వాత ఈరోజు ఇప్పుడు సాత్నాలలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్. సో అందరూ ప్రజలకి, ముఖ్యంగా బోరాజ్ మండల్లో ఉన్న 17 గ్రామ పంచాయత్ ప్రజలకి, ఇక్కడ సాత్నాలలో ఉన్న కూడా గ్రామ ప్రజలు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ప్రజల ఆకాంక్ష మేరకు బేసికల్గా ఈ 2 కొత్త మండలు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలకి కొత్త మండల్ ద్వారా మంచి సర్వీసెస్ కూడా అందాలి. అవి సర్టిఫికేట్స్ కావచ్చు, లేదు వారి ల్యాండ్ సమస్యలు కూడా ఏవైతే కావచ్చు, వాటన్నిటి కూడా మా స్టాఫ్ కూడా దగ్గరే ఉండి మళ్ళీ ఆ సమస్యలు కూడా తప్పకుండా రిజాల్వ్ చేయాలి. ఆ స్టాఫ్కి కూడా నేను ఆదేశాలు ఇస్తూ, ప్రజలు కూడా మా స్టాఫ్కి మొత్తం కోఆపరేట్ చేస్తూ 2 మండలాలు ఒక ఆదర్శంగా మండలంగా అన్ని సర్వీసెస్ ప్రజలకి ఇవ్వాలి. మళ్ళీ రాబోయే ఏవైతే ఎన్నికలు కూడా కావచ్చు, దాంట్లో కూడా మళ్ళీ కొత్త మండలాలంటే మళ్ళీ అక్కడ మండల ప్రజా పరిషత్ వారు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు, తర్వాత గ్రామ ప్రజలు అందరూ కలిసి 2 మండలాల ఆదర్శంగా మండలాలు ఉండి అన్ని సర్వీసెస్ ప్రజలకి దగ్గరగా కూడా అందాలి. నేను భగవంతుని కోరుతూ మళ్ళీ ఒక్కసారి అందరూ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 2 కొత్త మండల్ సంబంధించిన మండల్ ఆఫీసెస్